ఛత్తీస్గఢ్ లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయినారు. ఖటీ కళ్యాణ్ అటవీ ప్రాంతంలో తెల్లవారుజామున కూంబికి వెళుతున్న పోలీసులపై విరుచుకుపడ్డారు. మందుపాతర పేల్చి 10 మంది పోలీసుల్ని హతమార్చిండ్రు. మందుపాతర ధాటికి యాంటీ ల్యాండ్ మైన్ వాహనం పూర్తిగా ధ్వంసమైంది. పేలుళ్లలో గాయపడ్డ 4 పరిస్థితి సీరియస్ గా ఉంది. तो भी था मैं जस्ट आपको उतरा ना तो फिर ये पार्टी नहीं करते वो विन्यास और वही विन्यास और ये भी विन्यास 3 लोग దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి యుగంధర్ అందిస్తారు. యుగంధర్, ఛత్తీస్గఢ్ లో మావోయిస్టుల బీభత్సం గురించి మీ దగ్గర ఎటువంటి సమాచారం ఉంది? రాజేష్, ఈ రోజు ఉదయమే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. దీంతో దంతేవాడ జిల్లాలోని కటే కళ్యాణ్ అనే అటవీ ప్రాంతంలో మావోయిస్టులు పోలీసులు అంటే సిఆర్పీఎఫ్ జవాన్లు కోయ కమాండోలు కలిసి ప్రయాణిస్తున్నటువంటి యాంటీ ల్యాండ్ మైన్ వెహికల్ ని పేల్చివేశారు. ఈ పేల్చివేసిన సంఘటనలో సుమారు 13 మంది సిఆర్పీఎఫ్ జవాన్లు, ఆ కోయ కమాండోలు మృతి చెందగా మరో 4 పరిస్థితి తీవ్రంగా ఉంది. వీరిని రాయపూర్ హాస్పిటల్ తరలించారు. ప్రస్తుతం ఇంకా అక్కడ చింతల్నార్ ఘటనలో గతంలో అయితే ఏ విధంగా చింతల్నార్ ఘటనలో ఏ విధంగా అయితే దాడి చేశారో అంటే మావోయిస్టులు బాంబు పేల్చిన తర్వాత ఏ విధంగా అయితే దాడి చేశారో అదేవిధంగా ఇప్పుడు కూడా అదేవిధంగా పోలీసుల పైన ఫైర్ చేశారు. ఆ ఫైర్ ఇంకా కొనసాగుతున్నటువంటి సమాచారం ఉంది. అయితే ఇంకా కొంచెం అంటే ఇక్కడ దాడి జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇటు డోర్నపాల్ నుంచి కానీ ఆ తర్వాత సుకుమా నుంచి కానీ భారీ ఎత్తున బలగాలు తరలి ఆ కటే కళ్యాణ్ ప్రాంతానికి చేరుకున్న సమాచారం. అయితే ఇక్కడ సుమారు 200 నుంచి 250 మంది మావోయిస్టు ఈ ఘటనలో పార్టిసిపేట్ చేసినట్టు తెలుస్తుంది. అయితే నిన్న కూడా ఇదే విధంగా అంటే దంతేవాడ సమీపంలో ఉన్నటువంటి నారాయణపూర్ జిల్లాలో జరాజాటి అనేటువంటి ప్రాంతంలో సైనిక స్థావరం పైన మావోయిస్టులు దాడి చేశారు. ఈ దాడిలో సుమారు 5 సిఆర్పీఎఫ్ జవాన్లు తీవ్రంగా మృతి చెందారు. మరో 5 తీవ్రంగా గాయపడ్డారు. వారిని కూడా రాయపూర్ అనేటువంటి ఆసుపత్రికి తరలించారు. ఇదే విధంగా ఇంకా దంతేవాడ జిల్లాలో కొద్దిసేపటి క్రితం మరో ప్రాంతాల్లో కూడా ఎదురుకాల్పులు ప్రారంభమైనట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం రావాల్సింది. రాజేష్, థ్యాంక్ యూ వెరీ మచ్ యుగంధర్.